పహల్గాంలో నరమేధం సృష్టించిన ముష్కరుల కోసం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుంది. షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ లష్కరే తోయిబా ఉగ్రవాదిని మొట్టబెట్టే భద్రతా బలగాలు మరో ఇద్దరిని చుట్టుముట్టాయి. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. హతమైన ఉగ్రవాదికి పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పోస్టర్లను భద్రతా ఏజెన్సీలు కశ్మీర్లో అంటించాయి. ఆదిల్ హుస్సేన్, అలీభాయ్, అలాగే హోషిమ్ ముసా ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. వీరి ఆచూకీ సమాచారం చెప్పిన వారికి 20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి భద్రతా దళాలు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చాయి. టెర్రర్ ఫ్రీ కశ్మీర్ పేరిట ఉగ్రవాదుల ఫోటోలు ఏర్పాటు చేశాయి భద్రతా ఏజెన్సీలు. పహల్గాంలో నరమేధం సృష్టించిన ముష్కరుల కోసం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుంది. షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ లష్కరే తోయిబా ఉగ్రవాదిని మట్టుబెట్టే భద్రతా బలగాలు మరో ఇద్దరిని చుట్టుముట్టాయి. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. హతమైన ఉగ్రవాదికి పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పోస్టర్లను భద్రతా ఏజెన్సీలు కశ్మీర్లో అంటించాయి. ఆదిల్ హుస్సేన్, అలీభాయ్, అలాగే హోషిమ్ ముసా ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశాయి. వీరి ఆచూకీ సమాచారం చెప్పిన వారికి 20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి భద్రతా దళాలు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చాయి. టెర్రర్ ఫ్రీ కశ్మీర్ పేరిట ఉగ్రవాదుల ఫోటోలు ఏర్పాటు చేశాయి భద్రతా ఏజెన్సీలు.